ఎన్టీఆర్ గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులు ఆయన సాధారణంగా ఒక మాట ఇచ్చారంటే దాని మీద నిలబడతారు. ఎన్టీఆర్ గారు టెంపర్ సినిమా అప్పుడు ఫ్యాన్స్కి ఒకటే మాట ఇచ్చారు ఆయన. ఇక నుంచి ప్రతి సినిమా కూడా నా అభిమానులు కాల్ ఎగరేసుకునేలాగే సినిమాలు చేస్తానని చెప్పి, మరి ఇప్పుడు దేవరా సినిమా ఆడియో లాంచ్లో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఏదైతే ఉంటుందో దానిలో ఎన్టీఆర్ గారు ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, ఆ స్పీచ్లో ఇంకెలాంటి ప్రామిస్ చేయబోతున్నారు ఫ్యాన్స్ కోసం ఆయన ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా డీజే టిల్లు ఈవెంట్కి వచ్చిన ఆయన కూడా మళ్ళీ అదే మాట రిపీట్ చేశారు. ఖచ్చితంగా దేవరా సినిమా పైన కాన్ఫిడెన్స్ ఉంది, మళ్ళీ చెప్తున్నాను నా అభిమానులు ఎత్తిన కాలర్ దించకుండా చూసుకుంటానని చెప్పి ఆయన మళ్ళీ కాన్ఫిడెన్స్గా చెప్పారు. మరికైతే దేవరా ప్రీ రిలీజ్ అయితే వెయిటింగ్లో ఉంది. బిఫోర్ రిలీజ్ ఒక 2-3 డేస్ ముందు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఎప్పుడనేది ఆ డేట్ అయితే ఇంకా బయటికి రాలేదు. మరి ఆ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు ఎలాంటి స్పీచ్ ఇస్తారు, ఈసారి ఎలాంటి ప్రామిస్ చేస్తారు ఫ్యాన్స్కి, మళ్ళీ మాట మీద నిలబెడతా అని చెప్పి ఆయన కాలర్ ఎగరేసుకునేలా చేస్తారా లేదా, అసలు దేవరా సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఆయనకు ఉందా లేదా అనేది అక్కడ స్పీచ్తో తెలిసిపోతుంది. జనరల్గా ఎన్టీఆర్ గారి స్పీచ్ లాంటివి కూడా ఫ్యాన్స్ ఉంటారు, ఎందుకంటే ప్రతి ఈవెంట్లో కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇస్తారు ఆయన. మరి మనం జనతా గ్యారేజ్ చూసుకున్నా కానీ, నాన్నక ప్రేమతో చూసుకున్నా కానీ, టెంపర్ చూసుకున్నా కానీ, ఏదైనా కానీ వాటిలన్నింటిలో కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ అయితే ఉంటుంది ఎన్టీఆర్ గారిది. మరి అలాంటి ఆయన ఈసారి దేవరాకి ఎలాంటి స్పీచ్ ఇస్తారు, ఆయన స్పీచ్లో నుంచి ఇంకా ఏమి వెతకచ్చు ఫ్యాన్స్ అంతా కూడా. ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అదే కావాలి మెయిన్ ఫ్యాన్స్కి. ఎందుకంటే సినిమాలు అనేది ఒక రోజు ఎంజాయ్మెంట్ అంతవరకే ఫ్యాన్స్. మరి కానీ కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే జీవితం మొత్తం హీరో గురించి ఆలోచిస్తూ హీరోని ఏం చేయాలి, హీరోని ఎలా నిలబెట్టాలి అనే ఫ్యాన్స్ కోసం ఆయన మోటివేషన్ స్పీచ్ ఇస్తారని చెప్పొచ్చు. సో ఆయన మాట ఒక 10 నిమిషాలు ఆయనతో స్పెండ్ చేస్తే మనం ఐపీఎల్లో కూడా ఆయన చెప్పే స్పీచెస్ వింటాం. ప్రతిదీ కూడా ఒక మోటివేషన్ లాగా ఇస్తారు ఆయన. అంటే అది ఇండైరెక్ట్గా ఆయన ఫ్యాన్స్కి చెప్తున్నట్టే ఆ మోటివేషన్ అంతా కూడా ఒక సదరు వ్యక్తికి అని కాకుండా నా అభిమానులందరికీ ఉద్దేశించి చెప్తారు ఆయన. మరి ఈసారి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ ఫ్యాన్స్కి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, ఇంకా అందులో ఎలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి, ఆయన స్పీచ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. అలాగే ఫ్యామిలీలో ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నింటిని కూడా ఎన్టీఆర్ గారు క్లియర్ చేస్తారా ఈ స్పీచ్తో అని చెప్పి నందమూరి అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ స్పీచ్ కోసం మనం కూడా ఎదురు చూద్దాం.